ఒక వీడియో. ఆ వీడియోలో ఒక మహిళ ఏడుస్తూ నన్ను వదిలేయండి, నన్ను వెళ్ళనివ్వండి అని వేడుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ మహిళ భారత వైమానిక దళం అంటే IAF లో పనిచేస్తున్న ఒక అధికారి భార్య అని తెలిసిన తర్వాత ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు నాగ్పూర్లో ఏం జరిగింది? ఆమె చేసిన ఆరోపణలు ఏమిటి? ఈ 4 నిమిషాల్లో మొత్తం కథ తెలుసుకుందాం. పోలీసుల FIR ప్రకారం 24 ఏళ్ల ఈ మహిళకు అయాజ్ మదారే అనే వ్యక్తి స్కూల్ రోజుల నుంచి పరిచయం ఉన్నాడు. 2025 ఫిబ్రవరిలో ఒక భూమి కొనుగోలు వ్యవహారం గురించి మాట్లాడాలని చెప్పి అతను ఆమెను నాగ్పూర్లోని ఒక హోటల్కు పిలిచినట్లు ఆరోపణలున్నాయి. అక్కడ ఆమెకు మత్తు కలిపిన త్రాగునీరు ఇచ్చారని, ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయిందని ఫిర్యాదులో పేర్కొంది. స్పృహ వచ్చిన తర్వాత తనపై అత్యాచారం చేసి వీడియోలు, ఫోటోలు తీశారని ఆమె ఆరోపించింది. ఆ వీడియోలు, ఫోటోలను చూపిస్తూ భర్తకు పంపిస్తామని, సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు ఆమె తెలిపింది. ఆ బెదిరింపుల కారణంగా నెలల తరబడి తనను బ్లాక్మెయిల్ చేశారని, సుమారు 4 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆమె ఆరోపించింది. అంతేకాదు, పలుమార్లు లైంగిక దాడికి గురి చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. మే 1న తనను బలవంతంగా నాగ్పూర్ సమీపంలోని కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లారని ఆమె ఆరోపించింది. అక్కడ మరో వ్యక్తి అయిన ఒక మౌలానా మత మార్పిడి కార్యక్రమం నిర్వహించినట్లు ఫిర్యాదులో ఉంది. ఆ కార్యక్రమంలో తనను బలవంతంగా కొన్ని మతపరమైన పదాలు పలకమన్నారని, తన ఇష్టానికి వ్యతిరేకంగా మతం మార్చారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించినదిగా చెప్పబడుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియోపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మొత్తం విషయాన్ని అతనికి చెప్పినట్లు మహిళ తెలిపింది. దీంతో ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. అయితే తుది నిజాలు కోర్టు విచారణ మరియు పోలీసు దర్యాప్తు పూర్తయ్యాకే బయటపడతాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి.